తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ఇన్ఫిల్ట్రేషన్ నుంచి అవినీతి దాకా సిలిగురిలో మోదీ ఘాటు విమర్శలు. అమెరికా ఇరాన్ చర్చలు ఫెయిల్. 21 గంటల చర్చలు ఫలితం లేకుండానే ముగింపు. చిన్న చిన్న లోపాలకు తావు లేదు. అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్. రాజధాని అమరావతికి చట్టబద్ధత. రాష్ట్రపతికి కృతజ్ఞతలు చెప్పనున్న కూటమి నేతలు. గాన కోకిల ఆశా భోంస్లే ఇక లేరు. సంగీత ప్రపంచానికి తీరని లోటు. స్వర కోకిల ఆశా భోంస్లేకు దేశవ్యాప్తంగా నివాళులు. సంతాపం ప్రకటించిన మోదీ, ఇతర రాజకీయ సినీ ప్రముఖులు. విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాలు. ఈసారి కూడా అమ్మాయిలదే హవా. మత్తులో మునిగి యువకుల దాడులు. జియాగూడలో భయాందోళనలు. భార్యను ఇంటికి పంపలేదని అత్తపై అల్లుడి ప్రతీకారం. కరెంట్ షాక్తో హత్యాయత్నం. రోడ్డు లేక డోలీలో గర్భిణీ ప్రయాణం. భద్రాద్రిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు. కాజీపేట ఇంటర్ బాలిక హత్య కేసులో కొత్త కోణం. నిందితుడి తల్లి వ్యాఖ్యలతో బిగ్ ట్విస్ట్. ఎన్నికల సంఘంపై మమత ఆగ్రహం. అనుమతులపై ప్రశ్నలు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచార వేడి మరింత పెరిగింది. సిలిగురిలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తర బెంగాల్లో అక్రమ ప్రవేశాలు జనాభా మార్పులకు దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మద్రసాల కోసం వేల కోట్లు కేటాయించిన టీఎంసీ ఉత్తర బెంగాల్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. సిలిగురి కారిడార్ను తెంచేస్తామంటున్న తుకిడే గ్యాంగ్ను పార్లమెంట్కు పంపింది టీఎంసీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మోదీ. మే 4 తర్వాత బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వస్తుందని, గత 15 ఏళ్ల పాలనపై టీఎంసీ ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందేనని హెచ్చరించారు. రాజకీయ హింసను ఇక బెంగాల్ ప్రజలు సహించారని మోదీ స్పష్టం చేశారు. అమెరికా ఇరాన్ల మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన ఈ చర్చలు దాదాపు 21 గంటల పాటు సాగినా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం చర్చలను అర్ధాంతరంగా ముగించి వెనుతిరిగింది. అణ్వాయుధాల అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయాలన్న అమెరికా షరతులను ఇరాన్ అంగీకరించకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. చర్చల్లో తాము సానుకూలంగా వ్యవహరించినప్పటికీ పురోగతి సాధించలేకపోయామని వాన్స్ తెలిపారు. ఈ ఒప్పందం కుదరకపోవడం అమెరికా కంటే ఇరాన్కే పెద్ద నష్టమని వ్యాఖ్యానించారు. హర్ముజ్ జలసంధి, అణు హక్కులు వంటి కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ పరిణామాలు గ్లోబల్ రాజకీయాలు, చమురు మార్కెట్ భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వ సేవల్లో చిన్నపాటి లోపాలు కూడా ఉండకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి నెల్లూరు విధానం అమలు చేయాలని సూచించారు. ఉండవల్లి నివాసంలో కాకినాడ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమైన సీఎం ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో కూటమి శ్రేణులు కలిసి పనిచేస్తే తిరుగుండదని పేర్కొన్నారు. ఇక ప్రజాప్రతినిధుల స్థానంలో కుటుంబ సభ్యులు, అనుచరుల జోక్యం పెరగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం ఈ విధానాన్ని వెంటనే మార్చుకోవాలని హెచ్చరించారు. కొన్ని నియోజకవర్గాల్లో అనుచరులు హద్దు మీరుతున్నారని, సమన్వయం లోపిస్తుందని కూడా సూచించారు. జిల్లాలో రేషన్ బియ్యం అక్రమాలు, గంజాయి సమస్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటమ్ ఏర్పాటు చిన్న విషయం కాదని, ఇది మహత్తర ముందడుగని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి ప్రతిరోజు మమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందని పేర్కొన్నారు. అలాగే ఐబీఎం కార్యకలాపాలు విశాఖపట్నంలో ప్రారంభమవుతున్న సంకేతాలతో విశాఖ ఐటీ హబ్గా మరింత బలపడుతుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇదిలా ఉంటే సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. పార్లమెంట్ ఉభయ సభల ఆమోదంతో అమరావతి శాశ్వత రాజధానిగా చట్టరూపం దాల్చిన నేపథ్యంలో ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. భారత సంగీత ప్రపంచానికి పెద్ద షాక్ తగిలింది. ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూశారు. ముంబైలోని బీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె కుమారుడు ఆనంద్ భోంస్లే ఈ విషయాన్ని ధృవీకరించారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆశా భోంస్లే మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్తో మరణించినట్టు వైద్యులు తెలిపారు. సోమవారం సాయంత్రం ముంబైలోని శివాజీ పార్క్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1933లో సంగ్లీలో జన్మించిన ఆశా భోంస్లే వేలాది పాటలతో సంగీత ప్రియులను అలరించారు. పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు ఆమె.
దమ్మారో దమ్ చురాలియా హే తుమ్నే వంటి పాటలతో చిరస్థాయిలో నిలిచిన ఆమె తెలుగు సహా పలు భాషల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. లెజెండరీ గాయని ఆశా భోంస్లే మృతి పట్ల దేశవ్యాప్తంగా ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గాయకుడు, స్వరకర్త శంకర్ మహదేవన్ మాట్లాడుతూ, ఇది భారతీయ సంగీతానికి తీవ్ర లోటని, ఆశా తాయిని తాను సరస్వతీ దేవిలా భావించేవాడినని భావోద్వేగానికి గురయ్యారు. ఆమె సంగీతం ఎప్పటికీ నిలిచిపోతుందని, ప్రతి వేదికపై ఆమె స్వరం మారుమోగుతూనే ఉంటుందని అన్నారు. ఇక కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆమెను భారతదేశానికి ఆభరణంగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆమెను ఎంతో గౌరవించేవారని గుర్తు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, ఆశా భోంస్లే భారత సంగీత చరిత్రలో అపార సేవ చేసిన గొప్ప కళాకారిణి అని కొనియాడారు. ఆమె మృతి పట్ల సంగీత ప్రపంచానికి తీరని లోటుగా మారిందని తెలిపారు. తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఫలితాలను ప్రకటించారు. ఫస్ట్ ఇయర్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 66.20గా నమోదు కాగా, అమ్మాయిలు 74.40 శాతంతో అబ్బాయిలపై స్పష్టమైన ఆధిపత్యం చూపించారు. అబ్బాయిల ఉత్తీర్ణత శాతం 57.69గా నమోదైంది. సెకండ్ ఇయర్లో మొత్తం పాస్ పర్సెంటేజ్ 70.58గా ఉండగా, అమ్మాయిలు 78.65%గా ముందంజలో నిలిచారు. అబ్బాయిలు 62.50% సాధించారు. మొత్తంగా చూస్తే ఈసారి కూడా ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలే మెరుగైన ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్లో మరోసారి గంజాయి మత్తు కలకలం రేపింది. కుల్సుంపూరా పోలీస్ స్టేషన్ పరిధిలోని జియాగూడలో గౌతమ్ మోడల్ స్కూల్ సమీపంలో ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై అతివేగంగా వచ్చి ఆటో డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. అక్కడితో ఆగలేదు. అతనిపై దాడి చేయడమే కాకుండా ఆటోలో ఉన్న వృద్ధురాలిపై కూడా దాడికి యత్నించారు. ఈ ఘటనను అడ్డుకునేందుకు వచ్చిన స్థానికులను కూడా వదలలేదు. మొదటి దాడితో ఆగని యువకులు కొంతసేపటి తరువాత తమ గ్యాంగ్తో తిరిగి వచ్చి మళ్లీ హింసకు దిగారు. భయంతో గేట్లు మూసినప్పటికీ రాళ్లతో దాడి చేస్తూ గేటుపైకి ఎక్కి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనతో జియాగూడ ప్రాంతంలో తీవ్ర భయాందోళన నెలకొంది. స్థానికులు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జగదేవ్పేట గ్రామంలో భార్యను కాపురానికి పంపడం లేదనే కోపంతో అత్తను హతమార్చేందుకు అల్లుడు ప్రయత్నించాడు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా పద్మ పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళింది. ఆమెను తిరిగి పంపడం లేదని అత్త రాజవ్వపై మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం పెంచుకున్నాడు. దీంతో కుతంత్రానికి పాల్పడిన మల్లారెడ్డి రాజవ్వ ఇంటి తలుపులకు విద్యుత్ అమర్చి ప్రమాదకర ప్లాన్ అమలు చేశాడు. ఉదయం తలుపులు తెరవగానే రాజవ్వకు స్వల్పంగా విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనపై రాజవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసుల దుస్థితి మరోసారి వెలుగులోకి వచ్చింది. బూర్గంపాడు మండలం మోతేపట్టి నగర్ పంచాయతీ పరిధిలోని చింతలకుంట వలస గ్రామంలో 7 నెలల గర్భిణి అస్వస్థతకు గురవడంతో స్థానికులు డోలీలో మోసుకుంటూ ప్రయాణం చేశారు. గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో దాదాపు 2 కిలోమీటర్ల దూరం డోలీలో తీసుకెళ్లి అక్కడి నుండి 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించారు. రోడ్డు సౌకర్యం లేక నిత్యం ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారి ఏర్పాటు చేయాలని వారు వేడుకుంటున్నారు. వైఎస్ఆర్ జిల్లా కాజీపేటలో జరిగిన ఇంటర్ బాలిక కీర్తన హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుడు వెంకటేష్ తల్లి సుజాత మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు కీర్తన మధ్య ప్రేమ సంబంధం ఉన్నట్టు తనకు తెలియదని, అయితే అతని జేబులో దొరికిన లెటర్ ద్వారా ఆ విషయం తెలుసుకున్నట్టు తెలిపింది. హత్య జరిగిన రోజు ఇంటికి వచ్చి ఏడుస్తూ ప్రేమ విషయంలో కీర్తన తనను మోసం చేసిందని అడగడానికి వెళ్ళినప్పుడు ఆమె కత్తితో బెదిరించిందని తన కొడుకు చెప్పినట్టు తెలిపింది. ఈ పెనుగులాటలో ప్రమాదవశాత్తు ఘటన జరిగి ఉండవచ్చని, తర్వాత ఏమైందో తెలియక భయంతో ఇంటికి వచ్చాడని వెల్లడించారు. తన కొడుకు అమాయకుడని చెప్పి చట్ట ప్రకారం శిక్షించాలని కోరిన సుజాత ఇతర రకాలుగా శిక్షిస్తే తనను కూడా శిక్షించాలని భావోద్వేగంగా స్పందించింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ రాజకీయ వేడి మరింత పెరిగింది. బ్యాంకూరాలో జరిగిన సభలో సీఎం మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. సోనార్ బంగ్లా అంటూ మాటలు చెప్పే బీజేపీ బెంగాలీల పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగిస్తూ బయట రాష్ట్రాల వారిని తీసుకొస్తుందని ఆరోపించారు. అలాగే ఎన్నికల సంఘంపై కూడా మమత అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను సభ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వలేదని, కానీ ప్రధానమంత్రికి మాత్రం తక్షణమే అనుమతి ఇస్తున్నారంటూ విమర్శించింది. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. పటాన్ చెరువులో కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది. మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ పటాన్ చెరువు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాట శ్రీనివాస్ గౌడ్ పేరును ప్రకటించడం వివాదానికి దారితీసింది.
పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ముందుగానే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారంటూ నీలం మధు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదిలా ఉంటే దామోదర రాజనరసింహ వెళ్లిపోయిన తర్వాత సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ హాజరవడం మరింత గందరగోళానికి కారణమైంది. ఒక మంత్రి వెళ్ళాక మరో మంత్రి రావడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు సభ మధ్యలోనే వెళ్లిపోయారు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.